యేసు ప్రభు యొక్క శక్తి మామూలుది కాదు. అందుకే ఆయన మరణించినప్పుడు భూమి కంపించింది. ఇదిగో అనేకమైనటువంటి ఆకాశం నుంచి అనేకమైనటువంటి కార్యాలు జరిగింది. మరి పాప విమోచన చేయటానికి ఎంతో భారభరితమైనటువంటి ఈ గిన్నెను నేను తీసుకుంటున్నాను, ఈ రక్తదారులు కారుస్తున్నాను. ఇది ప్రభు చిత్తము, లేఖనములు నెరవేరవలసి ఉన్నాయి. మనందరి కోసం ఆయన సిలువ వేయబడాలని, మనందరి కోసం ఆయన మన పాపాన్ని భరించడం కోసం మరణ వేదన పడాలని, ఆ సిలువ వేయబడి ఆయన శిక్షకు గురవ్వాలని. అందుకే ఆయన పొందిన దెబ్బలతో మనకి స్వస్థత, ఆయన పొందిన దెబ్బలతో మనకి స్వస్థత, ఆయన చిందించిన రక్తంతో మనకి విడుదల. ఇదే క్రొత్త నిబంధన ప్రవేశం. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఎన్ని రకాలుగా అనుకున్నా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఆయన ఎవరికి సంబంధించిన తీర్పుని, ఎవరి క్రియల బట్టి ఇచ్చే తీర్పుని వారికి ఇస్తా అన్నారు. నువ్వు ఎన్ని చెప్పినా యేసు ప్రభు అనేది సత్యం. అందుకే ఆయన నేనే మార్గం, నేనే సత్యం, జీవం అన్నాడు. కాబట్టి ఈ మాటల్ని మనం పరిశీలించుకున్నప్పుడు పరలోకానికి ఆయన తప్ప వేరొక మార్గం లేదు. నరకం అని మీరు బెదిరిస్తున్నారు అని అనుకుంటున్నామో, బెదిరించకపోతే కమ్మగా నువ్వు పరలోకానికి వెళ్ళి, పరలోకం వెళతానని నీ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేయి, నిన్ను ఎవరేమనరు. అయితే పరలోకానికి నువ్వు ఎలా వెళ్తావయ్యా అంటే, నేనే మార్గం, సత్యం, జీవం అన్న యేసు ప్రభు మార్గంలో తప్ప మరి ఏ మార్గంలో నువ్వు వెళ్ళలేవు.